తీసుకుపోతున్నారు మరి నువ్వు పైన ఉంటావు కింద చూడవు ఎత్తుకోబడిన వాడు కూడా దొంగల కుర్రాళ్ళు ముఖాలే గుర్తుపట్టకుండా అవుతున్నాయి మొత్తం అదేంటి దొంగ అంటూ నీకు తెలుసా అంటున్నారు నాకెందుకు తెలుసు ఎవడెవడ వచ్చి పడతాడు ఆఫీస్ దగ్గరికి కెమెరాలు నాకు కూడా అంత డైరెక్ట్ ఎట్లా తీసుకొని పోతారు ఫోన్ చేసి అరే చెయ్యలే ఫస్ట్ పెట్టుకుంటాము కాకపోతే లాస్ట్ చేద్దాం కావాలంటే వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్ చెప్పురా ఇవాళ వీడియో ఏం చేస్తున్నావు ఎవరి మీద కిడ్నాప్ రా భయ్ నీ మీదనా ఎవరు మీ మమ్మీకా పక్క కిడ్నాప్ చేసిస్తారా నిన్ను ఎవరు చేస్తారు పిలువు అన్నవాళ్ళం వీళ్ళు నమస్తే నమస్తే సో ఇప్పుడు ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే కాన్సెప్ట్ ఇప్పుడు ఇర్ఫాన్ గారు వాళ్ళ మమ్మీ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నా అంతేనారా చెప్పాలి లేపు నా మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నా నేను అరే భయపడుతుందేమో రా భయ్ మళ్ళా భయపడదు ఎందుకురా ఎందుకు చేస్తున్నావు నా మీద ఎంత ప్రేమ ఉంది చూసుకుంటా సో ఈయన మీద ఎంత ప్రేమ ఉందో ఇలా మమ్మీ దగ్గర చూసుకుంటాడట అందుకని వీళ్ళని పిలిచిన అప్పుడు ప్రాంక్ చేయమని ఎట్లా చేస్తావు మళ్ళీ వీళ్ళతోటి ఏం చేయాలా నాకు అలా తీసుకోపో దాచిపెట్టాలా సో ఏం లేదు ఇగో ఇడు ఉన్నాడా ఇలా ఆడుకుంటాడు మీ ఇద్దరు మెల్ల పోయి ఏం చేస్తారు ఏం చేయాలంటే దా అని చెప్పి చేయబట్టుకొని ఇటు దగ్గర తీసుకురాలి నువ్వు వీడికి వచ్చినాక దాచుకోరా నేను ఏం చేయాలంటే మీ మమ్మీ దగ్గరికి కెమెరా పెట్టుకొని పోతా ఏమంటావు ఓకే ప్రాంక్ పక్కా ఓకేనా కదాం ఫ్రెండ్స్ వచ్చేయి ఇగో మళ్ళా నువ్వు గల్లకి వెళ్ళిపో వీడికి గల్లకి ఎవరు మీ దోస్తులు ఇల్లేనా ఇదో చక్కగా నువ్వు వెళ్ళిపో ఆడుకోపో వీళ్ళు వస్తారు నువ్వు వెళ్ళిపోరా మామ అట్టు కాదు గల్లీలోకి ఫస్ట్ సో ఇప్పుడు ఏంటంటే ఇర్ఫాన్ గారు అయితే అలా మమ్మీ మీద కిడ్నాప్ ప్రాంక్ చేద్దాం అనుకుంటుండు అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో నాకైతే తెలియదు కానీ నేనేం తెలియనంటే మీదికైతే పోయి ఇర్ఫాన్ గారు ఏడక్క అని అడిగి ఈ గల్లీలోకే నవ్వుతా అక్కడ సీసీ కెమెరా ఉంది బాయ్ అడిగి ఓరి మెల్లగా నెత్తుకొచ్చేసేది సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది వాళ్ళ అమ్మ ఇట్లా 100% చూస్తుంది ఇక తెలుగు వాళ్ళు అయితే చూస్తారు కానీ ఇప్పుడు నేను అట్లకి పోతా పోయిన ఒక 10 నిమిషాలు మీరు పోయి అదంటే ఒక 2-3 నిమిషాలకి నేను అట్లా వెళ్ళిపోతా ఆడ సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది మీది నువ్వు ఇట్లా వచ్చాయి ఇంట్లో మీరు వెళ్ళిపోయి అది ఇర్ఫాన్ గారు నేనైతే వండర్లో పోతున్నాం అది లేచిండా పోయినా అయితే మనం చూసాం నాడు మంచిగా ఆడు ఖుషి అవుతాడు అలా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు వాటితోటి ఎందుకంటే ఆయనకి వాటర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం ఆడు ఎప్పటికేనో అన్న మామ తీసుకో అంటుండే కాబట్టి మనం ఇకనైతే వాడిని మంచిగా మనం వాటర్ గేమ్స్ ఆడికైతే తీసుకుంటున్నాం ఇర్ఫాన్ వీడు కింద లేడక్క కింద లేడు ఎందుకైనా వచ్చినప్పుడు నేను అడవిలు పిచ్చా కిందికి పోయండి ఇప్పుడు కింద లేడంటే పిచ్చా అంట అది నేను వండర్లో తీసుకోమని వచ్చినా అని వండర్లో పోమని ఇర్ఫాన్ ఉన్నాడు అలాంటి ఇర్ఫాన్ వాడు ఏడా ఒక్క చొప్ప చెప్పులు వేసుకొని వచ్చింది ఇప్పుడు అవే 2 చెప్పులు కింద లేడా కాడు నేను ఇప్పుడు వచ్చిన కదా లేడాడు కింద కిందికి పోయినట్టు మళ్ళీ కింద లేడట ఇంట్లో లేడు మరి పైన కిందికి పోయి ఆడుకుంటాడు ఆడుతా మళ్ళా చూడు కింద చూడు పో జర్రా బాయ్ గాయత్రి ఇర్ఫాన్ వచ్చిందారా రాలేదా ఉన్నాడా చెప్పులు లేవు ఇగో చెప్పులు 2 ఇండండి మరి ఎడికి పోయిన రా ఇట్రా ఇర్ఫాన్ ఆడేడి
చూడలే అంటారు మాకు వీళ్ళు. అదే ఆడుకుంటానే వచ్చిండు కిందికి, ఇప్పుడే మళ్ళీ కనిపిస్తలే అంటుండు. ఈయన కింద లేడక్క అంటుండు పైకి వచ్చి. చిన్నప్పుడు అక్క నువ్వు నన్ను అంటావేంది అడగాలని, నేను వీడియో తీసుకున్నామని వచ్చిన. అదే ఇక చెప్పులు ఇంటాను నరేష్. అరే అన్ని ఇప్పుడే వచ్చినాం కదా అని వీళ్ళు లోపల పిలవాలని సిగ్గు అనిపిస్తుంది. నువ్వు చూసుకోవాలి కమాలా ఏది నరేష్ పొద్దు నుంచి ఇట్లా నుండి ఇప్పుడు వచ్చిందంటే 5 నిమిషాలు అవుతుంది. చూసుకో అంటే కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? చూడకుండా ఫోన్లో అడుక్కుంటా. కిందికి వస్తే కనీసం ఆ మాత్రం కూడా చూసుకోరా పిల్లలు? మరి ఎందుకుంటారా మరి? నాకన్నా ముందు నుంచి ఉన్నావు కదా నరేష్. పైన సల్మాన్ ఒకడు ఉంది నా ప్రాణానికి. ఆ కింద జర్రసేపు ఇప్పుడే ఆడుకుంటాను వచ్చిండు. మరి ఎందుకున్నట్టు స్పెషల్ అన్నట్టు అప్పుడు అక్క నా వల్ల కాదక్క చాతన్ కాదు, నేను ఇర్ఫాన్ చూసుకొని పైన పెట్టుకో అంటే నాకేం తెలుసు వాడు కిందకు వచ్చాడు. ఆయన ఇప్పుడే వచ్చినంట, నువ్వు ఇప్పుడే వచ్చినంట, నేను ఇప్పుడే వచ్చినంట. మన ఎవరితో ఉన్నాడు అప్పటి నుంచి. మాకేం తెలుసమ్మా, నువ్వు నా మీద కొడుతున్నావు. ఏమో అంటే ఇంత ముందుకు ఉన్నాడు కదా ఇక్కడే. అరే పిల్లల్ని చూసుకోరేంది మీరు ఉండి? ఎవరెవరో వస్తారు పోతారు, పిల్లలు ఎక్కడ పోతారో కూడా చూసుకోరు. 5 నిమిషాలు కూడా అయితే లాంటి కిందకి వచ్చి ఇంత ముందుకు సప్పుడు వినబడ్డది. ఇప్పుడే ఆడుకొని వస్తాం. కనీసం పిల్లలు ఎక్కడున్నారు ఏందని చూసుకోరా? అది రోడ్డు మీద చూసినా పోరా అక్క పోక నువ్వు. వాళ్ళ ఇంట్లో అట్టడో ఒకసారి వాళ్ళ ఇంట్లో చూడురు మరి. చూడు ఒక్క దగ్గర ఉన్నాడు. ఇంట్లో ఉంటాడు ఎప్పుడు ఉంటాడు. ఆంటీ ఇర్ఫాన్ వచ్చిందా? అక్కడ కూడా పోతాడు లాస్ట్ కు. మామ సీరోళ్ళు ఇంటి దాకా పోతాడు. సైలెంట్ ఉంటారు మేమా, ఎవరికి దెబ్బ దెబ్బ తోలాడు. పిల్లగాడు పోయిందంటే సుతారం చేస్తుర్రు. నేను వచ్చిందా ఇప్పుడు? ఏ ఇర్ఫాన్ ఎటు పోయిండు? మీరు ఆడుకుంటారు కదా ఇక్కడ ఏమంటారు? ఇది కాలే అసలు ఇక్కడ కనిపించలే మీకు? ఇక్కడనే ఆడతాడు కదా. మేము ఇర్ఫాన్ గారు కనిపించండి. ఇక్కడే ఉంటాడు కదా. ఆడుకునేకి రాలేడా? బస్సు తిడుతుంది. ఏమా ఈ మొత్తం తోలాడుతురా? అన్నకు కూడా తెలియదు, చెప్పాలి అన్నకు ఫోన్ చేసి మరి. అరే మా నాన్న కూడా వచ్చింది చూడు. అరే కెమెరా ఉంది అక్క, ఇట్లా చూడుపో. అరే ఇర్ఫాన్ కనిపించలేడట, పోయిండు ఒకసారి సీసీ కెమెరాలో చూడు. ఒకసారి కెమెరాలో చెక్ చేయమని చెప్పు. ఆయన కనిపించలేడు. జాగాలు ఉంటాడు అడ్డమైన టెన్షన్ అన్ని నా నెత్తి మీద పెడతారు. ఇర్ఫాన్ కనిపిస్తలేదు, చెక్ చేయమా? ఇగో కిందనే ఆడుకుంటాను వచ్చి 5 నిమిషాలు కూడా అయితే కనిపిస్తాడు. అందరిని అడుగుతున్నా ఏడులో ఏమో రాలే అంటున్నాడు. అరే లేడు అందరూ చెప్పులు లేకుండా పిచ్చిలాగా నేను భయం అవుతుంది నాకు. అది చూడు. అంటే లోపల మీరు ఎట్టన పోయి చూసి రావచ్చు కదా, కెమెరాలో చూసే బద్దలు. చూసి రండి మీరు ఎట్టన పోతే. ఇటు వచ్చిండు లేడు, సీసీ కెమెరాలో చూడడానికి పోయిరు. ఒకసారి సందులో చూడు, పోయి సందులో చురుకుతారు ఆయన. ఒకసారి చూడు, దీంట్లో పోతే సౌండ్ చేస్తాడైనా. లేడు, సౌండ్ చేస్తాడు. పోయి దాచుకుంటాడు అప్పుడప్పుడు. రెడ్ షర్ట్ వేసుకున్నారా? రెడ్ షర్ట్ కాదు, పింక్, లైట్ పింక్ టీ షర్ట్ వేసుకున్నాడు. బయటికి పోమని అప్పటిదాకా దూరమని. ఇంకా పింక్ ఇది మాట్లాడుతుండు.
ఓ రకాలు ఏమో నాకేం తెలుసు మీకే నన్ను ఎవడెవడో వచ్చి నేను ఎప్పుడు వచ్చినా నన్ను కింద ఎందుకు వదులుతావు అక్క? కొడతాడు 24 గంటలు తీసుకుపోతురు మరి నువ్వు పైన ఉంటావు కింద చూడు చెయ్యకు మళ్ళీ తిడతాడు మళ్ళీ ఇప్పుడు అట్లా తిడతాడు గంగు పిచ్చా ఫస్ట్ తిడతాడు ఎత్తుకుందా ఇక్కడ కాదు ఆడ పోయి చూసుకోండి పోయి ముందు అరే ఫోన్ ఏమన్నా ఫస్ట్ మీ అన్న చేయాలా బండ్ల మీద ఊరి తిడతాడంటే మళ్ళీ ఆయనకు చేస్తా అంటూ చూసుకోండి కిందికి వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు ఫోన్ లో కూడా వస్తుందా రోడ్ మీద సీసీ కెమెరా చూసొస్తాను ఊరి పో పో చూడు బయట అరే గల్లీలో చూడాలా గంగు అయితే ఎత్తుకోపోయిర్రు వాళ్ళు మొక్కలు గుర్తుపట్టేటట్టు కూడా నేను మీలో ఎవరైనా అనుకుంటున్నా నన్ను ఈ వీడియో పెట్టుకో అక్కడ పట్టుకో ఎక్కక్క జల్లెక్కు అరే మనం ఎట్టని పోవాలా గంగు మేము అరే నడు చెల్లి నడు జల్ది తీసుకోము నేను నా నెత్తి మీద చూడతా పోరాడు ఒక్క జాగాలో ఉంటాడు లోపల మీరు చూస్తారా వచ్చి ఎప్పుడు నేను వాళ్ళు ఫుల్ కొడుతున్నా మొండి తయారైతుండు చెప్పింది ఒక్క మాట వింటలేడు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అక్క ఫస్ట్ వెతుకుతాము దొరకకపోతే ఇద్దాము అరే కూడా ఎత్తుకోబోయిండు వాడు కూడా దొంగలు లెక్కుర్రాలు అసలు అవును మొక్కలే గుర్తుపట్టకుండా అవుతున్నాయి మొత్తం అదేంటి దొంగ అంటూ నీకు తెలుసా అంటున్నారు నాకెందుకు తెలుసు ఎవడెవడో వచ్చి పడతాడు ఆఫీస్ దగ్గరికి కెమెరాలు ఉన్నాక కూడా అంత డైరెక్ట్ ఎట్లా తీసుకొని పోతారు మా మమ్మీ ఫుల్ టచ్ పడుతుంది పాపం ఆ స్కూల్ కాడ ఎవరైనా ఉంటే అడుగుదామా లేకపోతే ఎటన్నా పోయి అంటే మనం వీడియోలు చేస్తాం కదా తీసుకుపోతారు లేరు మీరు చెప్పాలక్క ఏం తీసుకోవద్దు ఎవరు ఇచ్చిన పోవద్దు అని చెప్పి బాగా లాడ్ ఎక్కువైపోతుంది అందరి దగ్గర ఉంది నువ్వన్న భయం పెట్టాలి అన్న లేనప్పుడు నీకేం తెలుసు ఫుల్ కొడతానని ముందు తయారైతుంది చెప్పింది ఒక్క మాట ఇంటలేడు అంటే ఒకటే లాడు వేస్తుంది ఇప్పుడు ఆంటీ లేనప్పుడు ఇట్లా అవుతాయి ఇప్పుడు ఏదైనా మా అత్త కూడా నన్నే అంటది నేను లేనప్పుడు చూసుకోవా చేయవా అని చేసింది అంతా వెళ్ళిపోతుంది ఫోన్ చేసి అరే చెయ్యలే వస్తూ చేయకు మేనేజ్ ఫస్ట్ వెతుకుతాము దొరకకపోతే లాస్ట్ చేద్దాం కావాలంటే అరే యో మీ మమ్మీ అట్లా నెత్తుకని బయటికి పోయిందిరా ప్లాన్ సక్సెసా ఫ్రాంక్ నువ్వేమన్నావా నన్ను అరే ఇప్పుడు బయటికి పోయిందిగా ఇట్లా చెప్పేస్తావా అరే నాకు తెలియదురా బాయ్ నేను అయితే మధ్యలో రానురా బాయ్ ఏంది నేను ఎప్పుడు చేసినారా నువ్వు ఏమంటున్నా చేసినా నేను ఓహో ఇది భలే ఉంది అబ్బా అరే సన్నే చంపేస్తాడు అందరిని తిట్టేస్తాడు అనవసరంగా నీకుండాలా ఫస్ట్ ఉండాలంటే కలగంటారా నడేసి రోజు కింద ఆడుకుంటాడు కదా అని అట్లా అనుకున్నాను నేను ఏమైనా కలగంటనా పిల్లగాడు ఉంటాడని చెప్పి కూరగాయలు ఇంతప్పుడు ఫుల్ ఆడుకుంటారు ఇర్ఫాన్ కనిపించిందా మీకేమన్నా అరే మన మీరు ఆడుకుంటారు కదా ఉత్తప్పుడు చూడరా మీరు ఉత్తప్పుడు ఇర్ఫాన్ అని వచ్చి తీసుకొని పోతారు పిల్లగాన్ని ఇంకోసారి వినవద్దు గంగు వచ్చింది అరే డోర్ పెట్టా అరే మేము వచ్చింది రైట్ ఫోన్
లేడు మొత్తం ఎత్తినాము. పిలు గంగన్న ఏడా కనపడట్లేదు. బయట కంప్లీట్ ఇస్తా అంటుంది. ఇచ్చొస్తాం పోయి మరి రండి మీరు పోయి. ఎంక్వైరీ చేస్తారు చూపిద్దాం ఇట్లా వచ్చి పోయినా అని. తీసుకొని ఆడుకుంటారు వీడియోలు చేసుకుంటారు కానీ మరి ఏం చేస్తున్నాం అయ్యా మరి ఎత్తుకోనికి. అదే నన్నే అంటారు కదా ఎవ్వరికి ఇంత కూడా చూపలేదు పోయిందంటే. చూసి కదా వాళ్ళ అమ్మాయి తాగమామ అవుతుంది. ఇర్ఫాన్ ఆడి చెప్తూనే నేను చేసిన. ఓ చూడు ఎట్లా పోతురు ఆడి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే ఇర్ఫాన్ అని తీసుకొని మీద వంట పెట్టేస్తా అంతేనా. ఇర్ఫాన్ తీసుకొని పైన వంట పెట్టేస్తా. వాళ్ళ మమ్మీకి అయ్యా ఈయనే వండుకుంటున్నా అని చెప్పి ఉల్టా వాళ్ళ మమ్మీందా అంట. వాళ్ళ అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఒకసారి మళ్ళీ చూసాం. పైన సల్మాన్ గారు వండుకోండి ఇలా వంట పెట్టేసాలి. ఇలాగ రాలే వాళ్ళ అమ్మ ఎట్లా ఈయన వండుకోమంట. దాని ఈయన వంట పెట్టేసి వద్దా ఇర్ఫాన్ ఇట్లా 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 ఇలా వండుకో కథం. అరే గప్పు ఏదన్నా ఇక్కడే పడుకున్నా కదా మమ్మీ. ఏమంటావు? ఇక్కడే పడుకున్నా మమ్మీ, నువ్వు నన్ను చూడలేదు అని చెప్పు. పో పిలు వాళ్ళ మమ్మీని పిలు. వాళ్ళ మమ్మీని తీసుకురా. ఓ అక్క హారిక అన్నాడు వండుకోండి. ఇన్నే పండుకొని ఉన్నాడు లోపల ఆడు. ఇట్రా అలా చూడాలి. ఏంటి అరే మీరు ఇంట్లో పెట్టు ఆడతారే పక్క మళ్ళీ మా రూమ్ లో చూడాలి వాళ్ళకి అప్పుడే యూస్ అయిపోతున్నారు. అరే ఆగ మామ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు. ఆడు నా పేరు చెప్పినంటే కథ అవుతుంది. కథ నువ్వు ఆడు వండుకున్నాను అన్నా వండబెట్టి అని లేపక అన్ను ఏడు గంగకి బాగా ఎక్కువ అవుతుంది చేస్తాను. ఏడు ఏంటి అడుగుతా ఏంటి నువ్వేమని చెప్పినా నువ్వేమని చెప్పినా ఇప్పుడు చూసానక్క. లోపల వచ్చి చెప్పినా ఇప్పుడు నువ్వు అడిగినప్పుడు నేను మాట్లాడలేదు. అవును నేను వాటర్కెళ్ళి అప్పుడు నేను చూడలే. నేను ఇప్పుడే చూసింది. అవును బాయ్ నేను చూసింది ఇప్పుడే. ఆయన అడిగినా నేను లోపల ఉండాలి పిచ్చిదాన్ని కాదు. డోర్ పెట్టుండే మేము వచ్చినప్పటి నుంచి. నువ్వు చూసినావు లోపల ముందు? నీ లోపల చూడలేమని లోపల ఉన్నానని అడిగినా చూడవు జరుగు పిచ్చి పిచ్చి కథ పడుతున్నా. ఇది మంచిగా అనుకుంటున్నా ఏమనుకుంటున్నావు? అరే పండుగ టెన్షన్ పెట్టి ఎందుకు అనుకునేది? టెన్షన్ పెట్టి నేను నిన్ను అడిగినా వండర్లో వంట వచ్చినా నాకు తెలియదు. చూడు నాకు తెలియదు కానీ నీ ముందు అడ్డని అడిగినా కదా లోపల ఉన్నా అంటే లేదని చెప్పిన కదా. అది చెప్పింది నేనేం చేయాలి మళ్ళీ? నేను అప్పుడు నాకేం తెలుసమ్మా మళ్ళా యాక్టింగ్ నేనేం చేస్తానే నువ్వురా. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రాంకులు చేయగా ఇంకోసారి అర్థమైందా? ఎక్కడ పోయినా అప్పటి నుంచి ఎక్కడ పోయినా మమ్మీ పిచ్చిదానిలాగా పిలుస్తుంటే అర్థమైతలే. పనుకుంటే చోలు నింపేలే పిలుస్తే ఏం చేద్దాం అనుకుంటావు మమ్మీని? ఏదున్నా నాకు వస్తుంది నా మీదకి వస్తుంది అర్థమైందా? ఏం ప్రాంక్? తొక్కల ప్రాంక్ ఎవరు చేపించారు? యాక్టింగ్ చేస్తున్నాడు పిచ్చిదాన్ని చేసిండు నన్ను. ఇతనిదేమా నేను తీసుకుంటా వాళ్ళు దొంగతనం చేశారు మా అమ్మని ఏడిపిస్తాం అని చెప్పినాడు అని అడుగు. నువ్వు చెప్పలేరా? ఇష్టమా మరి ప్రాంక్ చేయమంటే ఎట్లా చేస్తావు నువ్వు? అరే చెప్పురా నువ్వు నిజం చెప్పు. ఆయన నువ్వు బెత్రియాల కవర్
రోజు ఎవరు వస్తే వాళ్ళు ఎంబడి ఎత్తుకొని చాక్లెట్ ఇస్తా అంటే పోతాడు. నువ్వు ఇక్కడ రా. సరే ఎప్పుడంటే వీడియో చేసి నెక్స్ట్ టైం రియల్ గా అయితే ఏం చేస్తావు? నాటకాలు చేస్తున్నావు. అందుకని కథలు పడ్డావు అంటే ఇప్పుడు ఇంట్లో కాలు చేతులు కట్టేసి ఇట్లనే పెడతా. బయటకు వెళ్తావా చూస్తా. అయిపోయినాను. కాలు చేతులు ఏదో కొడతా. నిజంగా కొడుతుంది.